ఇండియన్ మిలిటరీ అకాడమీ యొక్క ప్రతిష్టాత్మకమైన 101 రెగ్యులర్ కోర్సులో భాగమైన రైడర్స్ బృందం మరణించిన వారి సహచరులకు మరియు భారత సైనిక వీరులకు నివాళులర్పించారు. చండీగఢ్ నుంచి ఈ బృందం ఉధంపూర్ చేరుకుంది. అక్కడ వారు రాత్రిపూట బస చేశారు. ఎయిర్ వైస్ మార్షల్ విక్రమ్ గౌర్ ఫ్లాగ్ ఆఫ్ తో ఉధంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి 2వ రోజు ఈ బైక్ యాత్ర ప్రారంభమైంది. చారిత్రాత్మకమైన పిర్ పంచాల్ శ్రేణికి దక్షిణంగా ప్రయాణిస్తూ కాశ్మీర్ లోయలోకి ప్రవేశించింది ఈ బృందం. పిర్ పంచాల్ పర్వత శ్రేణి చరిత్రలో అనేక భీకర యుద్ధాలకు సాక్షి నిలయంగా ఉంది. ఈ పర్వత శ్రేణి అపారమైన వ్యూహాత్మక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. రైడర్లు ఈ పర్వత శ్రేణిని దాటినప్పుడు వారు మన దేశం యొక్క సరిహద్దులకు రక్షణగా నిలిచిన అసంఖ్యాక భారత సైనికుల అడుగుజాడలను అనుసరించారు. ప్రతి ప్రదేశంలో కోర్స్ మెట్లకు పరమవీర్ చక్ర PVC క్యాప్ అందజేయడం జరిగింది. భారత సైనికులు వారి తదుపరి గమ్యస్థానమైన ఉప్లోనాకు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. అనంతనాగ్ నుండి శ్రీనగర్ కు ప్రయాణిస్తున్నప్పుడు మంత్రముగ్ధులను చేసే కాశ్మీర్ ప్రకృతి దృశ్యాలు సైనికుల ముందు ఆవిష్కృతమయ్యాయి. భారత సైనికులు చేసిన ప్రయాణం ఉత్కంఠభరితమైన ఒక దృశ్య కావ్యం. అయితే ఇదే ప్రదేశంలో ఏప్రిల్ 2024లో భారత వైమానిక దళం 3.5 కిలోమీటర్ల అత్యవసర ల్యాండింగ్ యొక్క మొదటి పరీక్ష పరుగును నిర్వహించింది. చినూక్స్ మరియు Mi-17లతో సహా 5 హెలికాప్టర్లు ఈ డ్రిల్లో పాల్గొన్నాయి. IMA 101 కోర్స్మేట్స్ కోసం ఆశీర్వాదాలు కోరుతూ బైక్ రైడర్లు గురుద్వారాను కూడా సందర్శించారు. ఇది సాయుధ దళాల భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. ఉప్లోనా ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన స్టాప్ ఓవర్. ఇక్కడ ఉన్న బ్రిగేడ్ కార్గిల్ యుద్ధ సమయంలో ముష్కో లోయలో పోరాడింది. విక్రమ్ బాత్రా యొక్క యూనిట్ 13 జాగ్రిఫ్ ఈ వాలియంట్ బ్రిగేడ్ లో భాగం. ఉప్లోనాకు చేరుకున్న తర్వాత రైడర్లకు గొప్ప స్వాగతం లభించింది. రైడర్లు తమ మోటారు సైకిళ్లను దిగుతున్నప్పుడు అక్కడి వారు కరచాలనాలు ఇస్తూ కౌగిలించుకుంటూ ఎంతో కృతజ్ఞతా భావాన్ని చూపించారు. సైనికుల పట్ల తమకు ఉన్న అపారమైన గౌరవాన్ని గురించి గొప్పగా చాటి చెప్పారు.